ఫౌజీ కోసం చార్మినార్ సెట్. ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఫౌజీ. మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నిని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదలవుతోంది. ప్రస్తుతం కోకాపేటలోని ఓ టెంపుల్లో ఫౌజీలోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. దాదాపు 20 రోజుల నుంచి చిత్రీకరిస్తున్న ఈ ఫైట్లో ప్రభాస్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ పాల్గొంటున్నారు. సినిమాలో చాలా కీలకమైన ఫైట్ ఇది. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 13 వరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున వేసిన చార్మినార్ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. బాహుబలి తదితర చిత్రాలకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ అనిల్ విలాస్ జాదవ్ ఈ సెట్కు రూపకల్పన చేశారు. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. ప్రతినాయకుడిగా భయపెట్టి హాస్య ప్రధాన పాత్రలతో నవ్వించి సహాయ పాత్రల్లోనూ మెప్పించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన మంగళవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆయన వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య కళ్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. కళ్యాణి తెలుగువారు, కాకినాడకు చెందినవారు. ప్రదీప్ రావత్ నట ప్రయాణం హిందీ సినిమాలతో మొదలైన తెలుగు సినిమాలతో ఆయనది ప్రత్యేక అనుబంధం. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో పరిచయమై అందులో క్రూరమైన పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని భయపెట్టారు. ఆ సినిమా మొదలు వరుసగా తెలుగులో అవకాశాలన్నీ అందుకున్నారు. 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆయన సినీ ప్రయాణంలో తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, ఆంగ్లం, మరాఠీ, భోజ్పురి తదితర భాషల్లో నటించి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్ని భాషల్లో నటించినా తెలుగు ప్రేక్షకుల అభిమానంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.